కాళేశ్వరం ప్రాజెక్టుపై 650 పేజీల నివేదికను జస్టిస్ ఘోష్ ఇవ్వగా దాని సారాంశాన్ని 60 పేజీలకు కుదించింది కమిటీ. అందులో 32 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావన ఉంది. 19 సార్లు హరీష్ రావు పేరు, 5 చోట్ల ఈటెల రాజేందర్ పేరును ప్రస్తావించారు. ఆరు 650 పేజీల జస్టిస్ ఘోష్ నివేదికను అధ్యయనం చేసి 60 పేజీల సారాంశాన్ని రూపొందించింది కమిటీ. కేబినెట్ కు సమర్పించిన 60 పేజీల నివేదికలో 32 సార్లు కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చింది. 19 సార్లు హరీష్ రావు పేరు, అలాగే 5 సార్లు ఈటెల పేర్లు వచ్చాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ఏవే స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, సమావేశం కొనసాగుతుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు కూడా సీఎంఓ వర్గాలు బయటికైతే ఒక నోటును రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 600 పేజీలు ఉన్నటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయో ఇందులో దాదాపుగా 60 పేజీల సారాంశాన్ని నిన్న సబ్ కమిటీ తయారు చేసింది. ఇందులో 32 సార్లు ఎక్కడెక్కడ అధికారులు కావచ్చు, కమిషన్ కావచ్చు, కేసీఆర్ పేరు ప్రస్తావన ఉన్నట్టుగా పేర్కొన్నారు. 19 సార్లు హరీష్ రావు పేరు, 5 సార్లు ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి సబ్ కమిటీ సిఫార్సు చేసిందని, కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి ఈటెల రాజేందర్ ప్రస్తావనను ఇలా గుర్తు చేయడం జరిగింది. దానికి తోడు అప్పుడు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వివరించారు. ఒకవైపు 60,000 కోట్లు వివిధ బ్యాంకుల నుంచి అప్పులను సేకరించి వాటికి సంబంధించి అధిక మొత్తం వడ్డీలకు అప్పులు తీసుకొచ్చారని చెప్పేసి కూడా చెప్తుంది. దానికి తోడు కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని, వారిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ పీసీ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఉందో ఇది సిఫార్సులు చేసినట్టు కూడా బయటకు ఒక నోట్ వచ్చింది. మొత్తానికైతే ఎవరెవరిపైన ఈ ప్రభుత్వ చర్యలకు కమిషన్ సిఫార్సులు చేసిందో ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా కేబినెట్ మినిస్టర్స్ తో కలిసి సెక్రటేరియట్ లో మీడియా సమావేశం ద్వారా మరిన్ని వివరాలు వెల్లడించబోతున్నారు. మొత్తానికి ఈ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోని మొత్తం సారాంశాన్ని 60 పేజీల్లో ఏదైతే అధికారుల బృందం ఏదైతే సిద్ధం చేసిందో అందులోని కీలక అంశాలని బయటికి ఇప్పటికే సీఎంఓ వర్గాలు బయటికి ఒకవైపు వెల్లడించాయి. ఇందులో కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురే అప్పుడు సీఎం గా, ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒకవైపు సీఎం, ఒకవైపు తానే తన మేధస్సును కరిగించి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనకు కర్త కర్మ క్రియ అన్ని తానే వ్యవహరించారని చెప్పేసి గతంలో పదే ఏదైతే ప్రచారం చేస్తున్నారో అదే అంశాన్ని ఇప్పుడు కూడా అదే అంశం వారి మెడకి ఇప్పుడు చుట్టుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అన్ని నిబంధనలకు తూట్లు పడిచి అన్ని రకాల విషయాల్లో పక్కన పెట్టి విధాన